డామిట్, ఆ కేసు ఇలా అడ్డం తిరిగిందేంటి? ఏపీ పోలీసుల బుర్రలు వేడెక్కిపోయేలాంటి అప్డేట్ వచ్చింది తిరుపతి జిల్లా నుంచి. చెవిరెడ్డి పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్ రావడంతో పోలీసులనే కాదు రెండు పార్టీల ఖద్దరు పెద్దల్లో డిఫరెంట్ ఫీలింగ్స్ మొదలైపోయాయి. అసలేమైంది? ఏపీ కేసుల పరంపరలో సడన్ గా వచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? వైసీపీ నేతలు సౌండ్ పెంచి మాట్లాడడానికి కారణం ఏంటి? వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసుల వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి ఎర్రవారిపాలెం పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొత్త క్లారిటీనిచ్చిన బాలిక తండ్రి రమణ, పోలీసులే తనను తప్పుదోవ పట్టించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆయన తన కూతురికి కష్టం వస్తే ఓదార్చడానికి వచ్చిన వాళ్లపై ఫిర్యాదు ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించారు కూడా. ఏవో కాగితాల మీద ఏదేదో రాసుకొచ్చి నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తనతో సంతకాలు చేయించుకున్నారంటూ పోలీసులపై అభియోగం కూడా మోపారు. నేను ఎవరు మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు. నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? మీడియా ఎక్కువ ఇది చేస్తారు. పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాటికి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టిన అంతే. సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గర పిలుచుకొని వచ్చినాను. నాకు తెలియదు, నాకు చదువు రాదు. తాను ముందస్తు బెయిల్ కూడా తీసుకోకుండా విచారణకు సహకరిస్తామని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు బాలిక తండ్రి తన ఫిర్యాదుపై కొత్త వివరణతో కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. నీతివంతమైన పరిపాలన అందిస్తామన్న ప్రభుత్వం నిరాధారమైన కేసులు పెట్టి తప్పు చేయని వారిని కూడా శిక్షిస్తోందని మంటెక్కిపోతోంది ఈ విపక్షం. పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది దీని వలన. మరి దాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ప్రేరేపించి చేస్తే ఇటువంటి తప్పుడు కేసులను బనాయించడం రాష్ట్రంలో జరుగుతోంది. అది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఎవరి మీద ఆరోపణ చేశారో వాళ్ళే దానికి విరుద్ధంగా అలా జరగలేదు మాకని చెప్తున్నారు. మీరు భయపెట్టి ఒత్తిడి చేసో చెప్పిస్తే అది నిలబడదు. కనుక అటువంటి అక్రమ కేసులు అన్నవి ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయం అనేది మీరు ప్రారంభిస్తే ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టు ఇది మళ్ళీ దాన్ని రేపు మా కార్యకర్తలు కూడా అడుగుతారు. కానీ కేసుల వ్యవహారంలో వెనక్కి తగ్గే యోచనలో లేరు పోలీసులు. అంతా సవ్యంగానే జరుగుతోందని, కక్ష సాధింపు ఆలోచనే తమకు లేదని చెబుతోంది కూటమి సర్కార్.